నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వరంగల్ బీజేపీ ప్రెసిడెంట్ పద్మ ఉన్నారు మనతో పాటు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఎట్లా జరుగుతుందండి ఇప్పుడు మరి దాదాపుగా దగ్గరికి వచ్చిన ఇంకా 2 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం మిగిలి ఉంది. మీ బీజేపీ పార్టీకి ఎట్లా ఉంది, ప్రజలు ఎట్లా తీర్పిస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు? ప్రజలు ఆల్రెడీ ఎట్లయినా బీజేపీకి వేయాలని డిసైడ్ అయిపోయినారు మేము డోర్ టు డోర్ తిరిగిన క్రమంలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో హామీలు ఇచ్చి గ్యారెంటీలు ఇచ్చి ఏవి కూడా హామీలు గ్యారెంటీలు నెరవేర్చలేదు. కాబట్టి ఆ గ్యారెంటీలు ఏమి ఇవ్వలేదు. ఇంకేం చేస్తాడు మళ్ళీ అదే విధంగా రేవంత్ రెడ్డి గారు మరీ పత్రికాముఖంగా చెప్పిండు, నా దగ్గర డబ్బులు లేవు, బడ్జెట్ లేదు, నేనేం చేయలేను, అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయింది తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మిగిలిచ్చింది, నేనేం చేయలేను ఆల్రెడీ చెప్పిండు రేవంత్. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారంలో వచ్చి అభివృద్ధి జూబ్లీస్ కావాలంటే నవీన్ యాదవ్ని ఎన్నుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు కదా. చెప్పిండు కదా ఆయన. నేను చెప్పడం కాదు కదా, పత్రికాముఖంగా ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఇన్నే డబ్బులు ఉన్నాయి, నేను అప్పులో దీనికి ఇంట్రెస్టే, నేను ఇన్ని డబ్బులు కడుతున్నాను, నేనేం చేయలేను, నా దగ్గర లేవు అని చేతులు ఎత్తేసి చెప్పిండు రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలు అంటే ఇప్పుడు చెప్తుండే కదా, 420 హామీలు ఇచ్చిండు, ఏం నెరవేర్చిండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ఏం నెరవేర్చిండు. అదేవిధంగా చదువుకునే మహిళలకి స్కూటీలు ఇస్తా అన్నాడు, ఎక్కడిచ్చిండు, పెన్షన్ 4,000 ఇస్తానన్నాడు, ఎక్కడిచ్చిండు, తులం బంగారం ఇచ్చిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ గ్యారెంటీ కూడా నెరవేర్చలేదు. ఈ 2 ఇయర్స్ కాలయాపన చేసిండు. అదేవిధంగా ఇలా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, టీఆర్ఎస్ పార్టీ ఎన్నో అవినీతి చేసింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి చేసింది, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అన్నాడు. ఎవరిని అరెస్ట్ చేసినావు, ఏ విధమైన కేసులు పెట్టినావు అని మేము అడుగుతున్నాం. అంటే అవినీతి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు వాళ్ళు వెనకేసుకొస్తారు, వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు. కాబట్టి 2 పార్టీలు ఒకటే. ఆ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధి చేసిందో మనకు కనబడుతుంది. ఇక్కడ గెలిచిన అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గోపీనాథ్ గారు ఏం అభివృద్ధి చేసిండో ఒక్కసారి చూడండి. ఎక్కడన్నా ఏదైనా రోడ్డు మీదకి వెళ్దాం, ఎక్కడ డ్రైనేజీలు చూడండి ఎట్లా పారుతున్నాయి. ఇది ఎట్లుందంటే జూబ్లీ హిల్స్ అంటే పేరుకే జూబ్లీ హిల్స్ ఉంది, ఇది డ్రైనేజ్ సిటీ లాగా మారిపోయింది తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు. ఏదో ఎలక్షన్లు రాగానే తూతూ మంత్రంగా ఇది చేసినాం అది చేసినామని చెప్తున్నారు తప్పితే ఈ ఎలక్షన్ తర్వాత అయ్యేది. ఇంకోటి, ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోతున్నారు. మనం చూస్తున్నాం, 10 మంది కాంగ్రెస్ అమ్ముడు పోయింది. అదేవిధంగా ఇవాళ గెలిచిన ఈ ఒక్కడి ఏం చేస్తాడు? బీఆర్ఎస్ నుండి గువ్వల బాలరాజు బీజేపీకి వచ్చాడు కదా. అదే నేనేమంటున్నా, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వ్యక్తులు, గెలిచిన వ్యక్తులు ఏ విధంగా పక్క పార్టీలకు పోతున్నారో మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈ ఒక్కటి గెలిచి ఏం చేస్తాడు? ఇలా అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేకుండా మేము ఏమి చేయాలి? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏది కూడా చేయట్లేదు, మా దగ్గర డబ్బులు లేవని చేయదు. ఇలా ఇంకోటి ఏంటిది, అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు, మేము అభివృద్ధి చేస్తాం. ఇక్కడ మా కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఇవాళ ఎమ్మెల్యేగా కూడా గెలిస్తే ఇవి 2 కలిసి అభివృద్ధి చేయడం. ఢిల్లీలో మోడీ, గల్లీలో మోడీ ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా గ్రహించిన టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, కాంగ్రెస్కి ఇచ్చినాం, ఈసారి బీజేపీకి ఇస్తే మేము బీజేపీని గెలిపించుకుంటాం, మేము బీజేపీ ద్వారా అభివృద్ధి చేసుకుంటామని ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు, భారతీయ జనతా పార్టీకి ఈసారి నరేంద్ర మోడీ గారి వారికి వేయాలనేది ఫిక్స్ అయిపోయింది. సో ఇటు సైడ్ బీఆర్ఎస్ నుండి చూసుకుంటే ఒక మహిళా నాయకురాలే ఉంది, మాగంటి సునీత ఉంది. సో ఆవిడ గురించి ఏం చెప్తారంటే, మరి కొంతమంది ఏమో ఆవిడకి రాజకీయంగా ఎట్లాంటి అనుభవం లేదు, కేవలం సానుభూతి ఓట్లు అడగడం కోసమే బీఆర్ఎస్ పార్టీ నుండి ఆవిడ్ని అభ్యర్థిగా పోటీ ప్రకటించారని చెప్పి అంటా ఉన్నారు. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనం చూస్తున్నాము, ఆ సానుభూతి అనేది సరే, దానికి వేరే విధంగా టీఆర్ఎస్ పార్టీ సానుభూతితో అభివృద్ధి కాదు కదా. ఇవాళ ఆయనకు ఆ మాగంటి గోపీనాథ్ గారికి 3 సార్లు అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి చేసిండ్రు? ఎక్కడ అభివృద్ధి లేదు. సానుభూతితో మనకు అభివృద్ధి కాదు కదా. ఇవాళ గెలిచింది ఏదైతే ఉన్నదో ఇవాళ వాళ్ళు ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు చేస్తారనే గ్యారంటీ లేదు. సానుభూతితోనేదో గ్యారెంటీ దీన్ని చేయాలనేది దీన్ని పొంతన పెట్టితే ఎక్కడ కూడా ఇది ఎడ్యుకేటెడ్ ఏరియా, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయ. ఇంకో అదేవిధంగా ఇలా నవీన్ యాదవ్ అనే వ్యక్తి 10 కోట్ల రూపాయలు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళని అడిగిందనేది డైరెక్ట్ పేపర్కే వచ్చింది. అంటే ఎలక్షన్లో గెలవకముందే, ఈ ఎలక్షన్లో రాకముందే అయ్యా నవీన్ యాదవ్ లాంటి వ్యక్తి 10 కోట్లు వసూలు చేస్తున్నాడు, 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు, మాకు చందాలు ఇవ్వాల్సిందే. అంటే గెలిచిన తర్వాత ఏ విధమైన భయంకరమైన పరిస్థితులు వస్తాయో ప్రజలు ఆలోచించుకోవాలి. మీ ద్వారా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ చేయలేనని చేతులు ఎత్తేసింది. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ ఇలా నరేంద్ర మోడీ గారు ఏదైతే అభివృద్ధి కోసం ఎట్లయితే మేము పనిచేస్తున్నామో, నీతిగా నిజాయితీగా అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం.
కాబట్టి అభివృద్ధి అంటే ఒకటి ఏంటంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పడడానికి ఎట్లాంటి నిధులు కూడా మోదీ నుండి రావు, వాళ్ళు మనకు ప్రకటించట్లేదని చెప్పి మనం గతంలో చూసుకున్నాం. ఇప్పుడు కూడా వాళ్ళు అదే మాట అంటూ ఉన్నారు. ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి గారు దానికి ఏ స్కీమ్కి ఎన్ని వచ్చినాయి అనేది లక్షల కోట్ల రూపాయలు మేము చెప్పినాం. ఇలా కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు నరేంద్ర మోడీ గారు ఏం నిధులు వస్తున్నవి, దేని ద్వారా ఏం నిధులు వస్తున్నాయి అని పత్రికా ప్రకటనగా చెప్పిండు కదా, పత్రికా ప్రకంగా చెప్పిండు కదా. కాబట్టి అన్ని అబద్ధాలు. మేము కూడా దానికి ఏమేమి ఇచ్చినామనేది నేను కూడా క్లియర్గా చెప్పగలుగుతా. ఒక్కొక్క స్కీమ్కి ఏమొచ్చినాయి ఇవాళ ఉదాహరణకు చెప్తున్నా. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ప్రతి దానికి అభివృద్ధి అనేది ఇవాళ గ్రామీణ ఈ రోడ్స్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, శ్మశాన వాటికలే కానీ, అదేవిధంగా నర్సరీలకే కానీ, ఇవన్నిటికీ కూడా ప్రతి ఒక్క డెవలప్మెంటు గ్రామీణ ప్రాంతంలో ఇలా రైతులకు కూడా 2,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి 6,000 రూపాయలు ఏదైతే అనుకున్నామో అది పద్ధతిగా ఇలా గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కానీ, సిటీలో అభివృద్ధి కానీ, రోడ్స్ కానీ, ఇవాళ ప్రతి డెవలప్మెంట్ కానీ ఇవాళ చెప్తున్న హన్మకొండ లాంటి ప్రాంతంలో 3 స్కీమ్స్ ఇచ్చిండ్రు, స్మార్ట్ సిటీ, హెరిటేజ్, అట్లా పథకాలు ఇచ్చినాయి. ఫుల్ ఫ్లెడ్జ్గా మనీ వస్తుంది. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా వాటిని పక్కదారిలో పట్టిస్తూ ఉన్నది డెవలప్. ఇవాళ అదేవిధంగా కార్పొరేషన్ ఉంది, హైదరాబాద్ కార్పొరేషన్. దీనికి వచ్చిన ఫండ్లు ఏదైతే కేసీఆర్ ఎట్లయినా పక్కదారి పట్టించిండో అదే విధమైన పక్కదారి పట్టించిండు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి చెప్పండి. ఇలా జిహెచ్ఎంసీకి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ అన్ని ఎట్టుపోతున్నాయి, పక్కదారి పడుతున్నాయి. కాబట్టి డెవలప్మెంట్ లేదు. ఆ ఫండ్స్ అన్ని కనుక ఈ సిటీకే ఉపయోగపడితే ఎంతో విధంగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. కేసీఆర్ అయితే ఎట్లా పక్కదారి పట్టించిండో అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా అదే పక్కదారి పట్టిస్తున్నాడు. కాబట్టి డెవలప్ అవుతున్నాయి. మేము చెప్తున్నాం దాన్ని డెవలప్ కాకుండా మేము అడ్డుకుంటాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని, జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఇలా కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉంటే ఇద్దరు కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కోసం వచ్చినటువంటి నిధులను ఏదైతే బిల్లులను వీళ్ళందరినీ కూడా కేసీఆర్ పక్కదారి పట్టించారని చెప్పి అంటా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఈ సమయానికి ఇలా అభివృద్ధి చెందడానికి బీఆర్ఎస్ పార్టీ అలాగే కేసీఆర్ వీళ్ళే కారణం అని చెప్పి కూడా చాలామంది ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఏం చెప్తారు మీరు? అరే రేవంత్ రెడ్డి చెప్పిండు, మేము కూడా చెప్తున్నాం. లక్షల కోట్ల అప్పులు చేసిండు కేసీఆర్. అప్పులు చేసిన ఏమి అభివృద్ధి చేసిండు చెప్పండి. దానికంటే మించింది ఏమన్నా ఉందా? ఎక్కడన్నా వేరే విధంగా అయిందా? చెప్పడం వరకే. ఇవాళ ఎవరు బాగుపడ్డారంటే వాళ్ళ కుటుంబం తప్పితే ఎవరు బాగుపడ్డది లేదు. ఇవాళ ఏ ప్రాంతం బాగుపడ్డ? జూబ్లీహిల్స్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఆయననే కదా. మరి ఏం నిధులు తీసుకొచ్చిండు? ఎక్కడప్పుడు మీరు తిరుగుతున్నారు కదా, మీరు తిరుగుతున్నారు ఎక్కడన్నా అభివృద్ధి కనబడ్డదా? మీరు చెప్పండి, ఎక్కడన్నా ఉందా? 5 నిమిషాలు వర్షం పడితే మునిగిపోతున్నాయి నీళ్ళు, ఇక్కడికి స్టెప్స్ వరకు వస్తున్నాయి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏమి చేసింది లేదు, కేవలం అప్పుల రాష్ట్రంగా మిగిలిచ్చింది తప్పితే అభివృద్ధి అనేది శూన్యం. సో చివరి ఒక విషయం చెప్పండి. బీఆర్ఎస్ పార్టీలో కవిత ఉన్నప్పుడు అయితే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా హయాంలో ఎట్లాంటి కుంభకోణం జరగలేదు, ఎట్లాంటి ఈ బిల్లులు కావచ్చు ఏదే కావచ్చు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా ఎట్లాంటి కుంభకోణం జరగలేదు అని చెప్పి వాళ్ళు అప్పుడు చెప్పుకొచ్చారు. బట్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత, పార్టీ నుండి అవన్నీ తీసేసిన తర్వాత నిజంగానే బీఆర్ఎస్ హయాంలో కుంభకోణం జరిగింది. కానీ దానికి కారకులు కేసీఆర్ కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది దయ్యాలు అవ్వచ్చు, అట్లాంటి వ్యాఖ్యలు ఆవిడ చేశారు కదా. సో దాని గురించి ఏమంటారు మీరు? అవును కదా, ఇవాళ వాళ్ళ కూతురే స్వయంగా, ఇవాళ కేసీఆర్ గారు కూతురే కవిత బయటకు వచ్చి చెప్పింది టీఆర్ఎస్ పార్టీలో చాలా అవినీతి జరిగింది, మా నాన్నగారు చేయలేదు కానీ ఇవాళ పక్కనున్న వాళ్ళందరూ కూడా అవినీతి చేసిండ్రు, అక్రమాలు చేసిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆమె చెప్తుంది. ఇప్పుడు మేము కాదు కదా చెప్పేది, ఇవాళ స్వయంగా కేసీఆర్ గారు కూతురే చెప్తుంది అవినీతి జరిగింది, అక్రమం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కేవలం అప్పుల రాష్ట్రంగా మిగిలిచింది తప్పితే ఇలా కోట్ల రూపాయలు పెట్టి అవినీతి అక్రమాలు దందా అయినాయి తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు. ఇలా వాళ్ళ కుటుంబం తప్పితే ఇంకోళ్ళు బాగుపడ్డది లేదు.